రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈసారి మాటలు తోటాలు పేలేది అమరావతిలో కాదు, ఏకంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో. మంత్రి నారా లోకేష్ వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ వారిని టీమ్ 11గా అభివర్ణించారు. ఇది కేవలం సెటైరా లేక ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీసే వ్యూహమా? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈ టీం 11 కుట్రలు చేస్తోందని, ఇన్వెస్టర్లకు ఈమెయిల్స్ పంపుతోందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వేదికపై సొంత రాష్ట్రంలోనే ప్రతిపక్షంపై ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా లోకేష్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయ విమర్శ లేక పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నమా? మరోవైపు తమ యువ మంత్రులను మిసైల్స్తో పోలుస్తూ చంద్రబాబును జీపీఎస్గా అభివర్ణించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో అధికారం, అనుభవం ఎలా కలిసి పనిచేస్తున్నాయో చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. చూసి ఒక పక్కన అయినా ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు, కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు రాబాయ్. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగున్నా, ఎంత వేడిగున్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి. ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పా, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం. కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు. దావోస్ పర్యటనలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ టీం 11గా ఆయన అభివర్ణించారు. మొత్తానికి తన సహచర మంత్రులను అయితే మాత్రం యువ మంత్రుల్ని ఒక మిసైల్స్గా అభివర్ణించారు. మరోపక్క జీపీఎస్గా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మొత్తానికైతే మాత్రం వైసీపీని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేశారా లోకేష్ అనే చర్చ జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, దావోస్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? వైసీపీని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టే విధంగా చేసిన ప్రయత్నమా? మరోపక్క సహచర మంత్రులను అయితే మాత్రం హైకి మొత్తానికి మిసైల్గా ఆయన అభివర్ణించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీహరి? ఏదైతే ప్రస్తుత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ సహజంగా రాజకీయాల్లో జరిగేవే. అయితే ప్రస్తుతం ప్రధానంగా ఏదైతే
రాష్ట్ర రాజకీయాలలో కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో విదేశాలలో పెట్టుబడులు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న తెలుగు వారితో డయాస్పోరా ఏదైతే ఉందో తెలుగువారి అందరితో కలిసి ఒక డయాస్పోరా వేదికపై పాల్పంచుకున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా మంత్రి నారా లోకేష్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవి కొంత రాజకీయ విశ్లేషకుల్లో పెను సంచలనంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే నారా లోకేష్ నిన్న మాట్లాడిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా టీమ్ 11 ఏదైతే ఉందో టీమ్ 11 అర్థమైందా రాజా అంటూ అర్థమైందా రాజా అంటూ టీమ్ 11 అయితే అభివర్ణించారు. టీమ్ 11గా దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏడుపుగొడ్డు టీము ఏదైతే ఉందో ఈ టీము మెయిల్లు పెడుతూ మెసేజ్లు పెడుతూ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీరందరినీ కూడా రానివ్వకుండా అడ్డుపడుతుందంటూ పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే గత 16 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మందికి ఉద్యోగ కల్పనకైతే మేము కృషి చేశాం. ఈ నేపథ్యంలోనే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఈ దిశగా మేమందరం కూడా మెసైల్ లాగా పనిచేస్తున్నాం మా జీపీఎస్ చంద్రబాబు అంటూ మంత్రి నారా లోకేష్ అయితే అభివర్ణించారు. అయితే ఏడుపుగొడ్డు టీం అంటూ ఏదైతే వైసీపీని పెద్ద ఎత్తున ఏదైతే అంతర్జాతీయ వేదికగా కూడా ఎండగడుతున్న పరిస్థితి, దీనిపైన రాజకీయాల్లో విశ్లేషణలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీని రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎండగడుతున్న పరిస్థితి కనబడుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.